హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే బంధువులకు కానీ స్నేహితులకు కానీ డబ్బులు అయితే వడ్డీకి ఇవ్వకూడదండి. ఒకవేళ ఇచ్చినామంటే మనం ఇచ్చేటప్పుడు వాళ్ళు సంతోషంగా తీసుకుంటారు, కానీ తిరిగి ఇచ్చేటప్పుడు బాధ అయితే ఖచ్చితంగా బాధపడతారండి. మనం అడిగినా బాధపడతారు, తిరిగి ఇవ్వాలన్నా బాధపడతారు. సో ఆ వీడియో గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. నిజంగా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటేనే బాగుంటుందండి, కొన్ని విషయాలు వింటే బాగుంటుంది, కొన్ని విషయాలు పాటించితే బాగుంటుందండి. సో ఈ బాధతో ఉన్నవాళ్ళు చాలామంది అయితే ఉంటారండి. సో నాకు కామెంట్ కూడా వచ్చింది, అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. నిజమేనండి, బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు డబ్బులతో ఉండకూడదు ఎప్పుడైనా. కానీ స్నేహమే, డబ్బే, దాన్ని సపరేట్గా చేసి చూడాలి. డబ్బును, స్నేహితుడిని రెండు ఒక దగ్గర పెట్టి మనం చూడకూడదు. డబ్బు వాల్యూ డబ్బుదే, స్నేహితుడి వాల్యూ స్నేహితుడిదే, డబ్బు వాల్యూ డబ్బుదే, బంధువుల వాల్యూ బంధువులదే. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయింది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నాకు ఒక లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందండి. సో తప్పకుండా లైక్ చేయండి, వీడియోను చివరి వరకు చూడండి. ఇది చాలా మోటివేషన్గా ఉంటుందండి వీడియో, అందుకని నేను మీకు చెప్తున్నాను. ఇంకా బంధువులకు డబ్బులు వడ్డీకి ఎప్పుడైనా కానీ ఇవ్వకూడదండి. నేనైతే చెప్తాను ఈ విషయాన్ని. బంధువులకు డబ్బులు వడ్డీకి ఇవ్వకూడదు. ఏంటి ఇలా చెప్తున్నారే అని మీకు డౌట్ రావచ్చు. నిజమేనండి, డబ్బులు అయితే వడ్డీకి ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ప్రేమగా ఇవ్వాలి. ఒకవేళ ఇస్తే ప్రేమగా డబ్బులను ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ నుండి మనం రిటర్న్ ఆశించకూడదు. ఆశించకూడదు. ఒకవేళ మనం ఎవరైనా ఓకే, ఎవరైనా అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అత్త, మామ, పిన్ని, బాబాయ్, ఇంకా ఎక్సెట్రా మీ స్నేహితులు, మీ బాగా ఆత్మీయ స్నేహితులు ఉంటారు, మన కొరకు ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మనము డబ్బులను వడ్డీకి అయితే ఇవ్వకూడదండి. డబ్బులను వడ్డీ ఆశపడి ఇస్తే మాత్రం మనం బంధాలను తెంచుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. సో ఆ అవతల వ్యక్తి మనల్ని డబ్బులు వడ్డీకి అవతల వ్యక్తి డబ్బులు అడుగుతున్నాడు అంటే లేకపోయినందుకే కదా అడిగేది. సో వాళ్ళు అడిగిన వెంటనే మనం డబ్బులు ఇచ్చినామంటే వాళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ ఇవ్వకపోయినప్పుడు మనం వాళ్ళ మీద బాధపడతాం, కోపపడతాం, అసూయపడతాం, ఇంకా ఎక్సెట్రా. సో అందుకని చెప్పేసి బంధువులకు కానీ స్నేహితులకు కానీ డబ్బులు వడ్డీకి ఇవ్వకుండా ఉండడమే మంచిదని నా అభిప్రాయం అండి. ఇంకా ఇది నా ఓన్ అభిప్రాయము. ఇంకా మనం ఇచ్చేటప్పుడు సమస్య ఏముండదు. తిరిగి ఇచ్చేటప్పుడు వాళ్ళు 1,00,000 రూపాయలు మనం ఇస్తే దాన్ని వడ్డీ అవుతుంది కదండి. మనం వడ్డీ ఆశపడే ఇస్తాము. 2 రూపాయలు వడ్డీ వేసుకున్నా, రూపాయి వడ్డీ వేసుకున్నా, రూపాయిన్నర వడ్డీ వేసుకున్నా మనకు 1,00,000కు వచ్చేసి ఒక సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ టార్గెట్ ఉంటుంది కదండి. సో ఆ టార్గెట్లో మనకు 2 లక్షలు అయిందనుకోండి. ఒకవేళ ఇన్ కేస్ 1,00,000కు 2 లక్షలు అయిందనుకోండి, వాళ్ళు తిరిగి ఇవ్వాలంటే ఎంత బాధపడతారు. వాళ్ళు ఇచ్చింది 1,00,000 రూపాయలే, మనం తిరిగి 2 లక్షలు ఇస్తున్నాం. అదే కొత్త వ్యక్తికి అయితే ఎలాంటి బాధ ఉండదు. వాళ్ళు కొత్త వాళ్ళు కదా, ఆ సమస్య ఏముండదు. మనం ఫ్రెండ్స్ కదా, స్నేహితులము, బంధువులం కాబట్టి మనం అడిగినప్పుడు సమస్య ఖచ్చితంగా ఉంటుంది. మధ్యలో ఎవరైనా వస్తే ఇంకా వాళ్ళు భలే, ఈ ఇద్దరి మధ్యలో, ఈ ఇచ్చే వాళ్ళ మధ్యలో, తీసుకునే వాళ్ళ మధ్యలో ఎవరైనా మధ్యలో వచ్చినారంటే వాళ్ళు భలే, ఇటువైపు నుంచి వీళ్ళు సమస్య చెప్తుంటారు, అటువైపు నుంచి వాళ్ళు సమస్య చెప్తుంటారు. సో ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఇద్దరికి ఏం చెప్పలేడు, ఇటు చెప్పలేడు, అటు చెప్పలేడు. సో అటువంటప్పుడు మధ్యలో ఉన్న వ్యక్తి కొంచెం సఫరింగ్ ఖచ్చితంగా అవుతాడు. సో డబ్బులు వడ్డీకి ఇస్తే బంధాలు ఖచ్చితంగా తెగిపోతాయండి. ఇది 100% పక్కా. మనం ఇవ్వకుంటేనే మన బంధాలు నిలబడతాయి, ఇస్తే మాత్రం ఖచ్చితంగా తెగిపోతాయి. అదేవిధంగా
మొహం చెడ్డ, ఇద్దరం ఒకరి ఫేస్ ఒకరం చూయించుకోలేం. అంటే బాకీ ఉన్నామని అతనికి ఉంటుంది, నాకు డబ్బులు ఎగరగొట్టినాడు అని ఇచ్చిన వాళ్ళకి ఉంటుంది. సో ఇద్దరు ఒకరి ఫేస్ ఒకరు ఫేస్ చేసుకోలేదు, ఎదురు పడలేరు, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇంకా అదేవిధంగా సంబంధాలు, ప్రేమ ఆప్యాయత తగ్గిపోతుంది. ఒకరంటే ఒకరు ఇన్ని రోజులు ప్రేమగా ఉండేవాళ్ళు, ఆప్యాయంగా ఉండేవాళ్ళు, ఒకరోజు ఇంటికి వెళ్తే ఇంకో రోజు ఉండు అని అడిగేవాళ్ళు. ఇక మీద నుంచి అలాంటి ప్రేమ ఏముండదు, అటువంటి సంబంధాలు ఏమీ ఉండవు. ఎందుకంటే డబ్బులు వడ్డీకి ఇచ్చారు కాబట్టి ఇతడు మళ్ళీ వస్తున్నాడంటే, ఇచ్చిన వ్యక్తి వస్తున్నాడంటే డబ్బులు అడుగుతాడేమో అనే టెన్షను, ఆ వ్యక్తి ఇతని దగ్గరికి వస్తే మళ్ళీ నన్ను ఇంకా కొంచెం డబ్బులు అని అడుగుతాడేమో అని ఈ వ్యక్తికి అర్థమవుతుంది. సో డబ్బులు వడ్డీకి ఇస్తే ఈ ప్రేమ ఆప్యాయత తగ్గిపోతుంది. కుటుంబంలో గొడవలు, అసమానతలు, అంటే ఇన్ కేస్ ఇప్పుడు హస్బెండ్ సైడ్ వాళ్ళకిస్తే వైఫ్తో గొడవలు, వైఫ్ సైడ్ వాళ్ళకిస్తే హస్బెండ్తో గొడవలు. సో ఖచ్చితంగా కుటుంబంలో గొడవలు అనేటివి ఖచ్చితంగా జరుగుతాయి. స్నేహితులకి ఇస్తే ఇంట్లో పేరెంట్స్ ఉంటే పేరెంట్స్, ఇక లేనిపోని సమస్యలు అయితే ఖచ్చితంగా, గొడవలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి డబ్బులు వడ్డీకి ఇస్తే. ఇంకా అదేవిధంగా ఆర్థికంగా డబ్బులు లేకపోవడం వలన చిన్న విషయం కూడా పెద్ద విషయంలాగా మారుతుంది. అవతల వ్యక్తి ఆర్థికంగా డబ్బులు లేకపోవడం వలన అవతల వ్యక్తి ఏం మాట్లాడినా అది చిన్న విషయమే అయిండొచ్చు. సో అది ఏమైపోతుంది, విషయంలాగా మారుతుంది. కాబట్టి కావాలని అన్నాడు అని చెప్పేసి అలాంటిది విషయంలాగా మారుతుంది. తర్వాత రక్త సంబంధం అన్న విషయాన్ని మర్చిపోవాల్సి వస్తుంది. మనం డబ్బులు వడ్డీకి ఇస్తే నా రక్త సంబంధి, మా తోడబుట్టిన వాళ్ళు అన్న విషయాన్ని మనం మర్చిపోవాలి డబ్బులు వడ్డీకి ఇస్తే. ఇంకా అదేవిధంగా డబ్బు అనేది చెడ్డదండి, మంచిది, కొన్ని విషయాల్లో మంచిది, కొన్ని విషయాల్లో చెడ్డది. మనుషులకు సంబంధాన్ని పెంచుతుంది, తెంచుతుంది, రెండు చేస్తుంది. డబ్బులు ఉంటే కొన్ని సంబంధాలు కలిసి వస్తాయి, డబ్బులు ఉంటే కొన్ని సంబంధాలు కూడా తెగిపోతాయి. సో ఈ డబ్బు అనేది రెండు రకాలుగా, మనం దీంట్లో నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు ఉంటాయండి. మనం నెగిటివ్నే తీసుకోవాలి, పాజిటివ్ని మనం తీసుకోకూడదు. సో ఇదండి అది. ఇంకా తర్వాత డబ్బుతో బంధాలు, బంధుత్వాలు ముడిపెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. నేను ముందే చెప్పాను మీకు, డబ్బును సపరేట్గా, బంధాలను, స్నేహితులను సపరేట్గా చూడాలి. ఎప్పటికైనా కానీ డబ్బు ఈ స్నేహితులు రెండు ఒకటే అనుకుంటే మాత్రం కష్టం. మనం రెండు పడవల మీద ప్రయాణం చేయలేం కదండి. సో ఒక పడవ మీదనే మనం ప్రయాణం చేయాలి, డబ్బులా లేదంటే స్నేహితుల. మనం స్నేహితులతో సహవాసం చేస్తే వాళ్ళ దగ్గర డబ్బు గురించి మాట్లాడకూడదు. ఒకవేళ డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఉంటే మనం డబ్బు లేని స్నేహితుల గురించి మనం మాట్లాడకూడదు. దీన్ని ఇలాగనే చూడాలా, దానిలాగానే చూడాలి. మనం సహాయం చేస్తున్నామని అనుకోవాలి అంతే తప్ప, ఇప్పుడు ఎవరికైనా మనం డబ్బులు ఇస్తున్నామంటే సహాయం చేస్తున్నామని అనుకోవాలి తప్ప రిటర్న్ ఆశించి డబ్బులు ఇవ్వకూడదు. ఎప్పుడైనా కానీ స్నేహితులకైనా బంధువులకైనా మళ్ళీ రిటర్న్ ఇస్తాడని ఆశించి డబ్బులు ఇవ్వకూడదు. ఒకవేళ నువ్వు ఆశించినావంటే ఆశించిన దాన్ని నువ్వు పొందుకోలేకపోతే ఏమవుతుంది, గొడవలు అవుతాయి, మానవ సంబంధాలు తెగిపోతాయి, అదనమాట. ఇంకా ఆ తర్వాత డబ్బు కంటే మనుషులే ప్రాముఖ్యం అండి ఎప్పటికైనా కానీ. డబ్బు కంటే మనుషులే ప్రాముఖ్యం. డబ్బులు రోజు చేతులు మారిపోతూ ఉంటాయి కదండి. సో మనుషులు అదిలా కాదు కదండి. సో డబ్బుల కంటే మనుషులే ప్రాముఖ్యం మీరు అనుకోవచ్చు, మనలాగానే అవతల వ్యక్తి కూడా ఉండాలి కదా అని. సో మనం ఎంతవరకు నీతిగా నిజాయితీగా ఉంటే మనకు ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందండి, అది అన్నమాట నేను చెప్పే విషయాన్ని. తర్వాత డబ్బు వల్ల బంధాలను తెంచుకోకూడదు. ఈ డబ్బు వలన బంధాలను అనేటి వాటిని తెంచుకోకూడదండి. ఒక్కసారి సంబంధాలు, స్నేహం తెగిపోతే మళ్ళీ వాటిని కట్టడం, మనసు విరిగిపోతే కట్టడం చాలా కష్టం. సో అందుకని డబ్బు వలన బంధాలను తెంచుకోకూడదు. వేరే విషయాల వలన తెంచుకున్న చిన్న గొడవలు, కుటుంబ సమస్యలున్నా మళ్ళీ కలుసుకుంటారేమో, కానీ డబ్బు వలన మనము బంధాలను అన్నట్టు వాటిని తెంచుకుంటే మళ్ళీ కలుసుకోవడం చాలా కష్టం. మనం కూడా ఎంతో కష్టపడి ఫ్యామిలీ కోసం అని డబ్బులు సేవింగ్స్ చేసి మనం బంధువులకు, స్నేహితులకు ఇస్తే అది రిటర్న్ ఇవ్వకపోతే మోసం జరిగిందని మనకు కూడా కొంచెం బాధ వస్తుంది. సో ఈ డబ్బులే మనం ఇవ్వకపోతే బాధపడాల్సిన అవసరమే ఉండదు కదండి. సో అందుకని చెప్పేసి మనం డబ్బులను స్నేహితులను, ఫ్రెండ్స్లకు ఇవ్వకూడదు. అందుకే బంధువులకు, స్నేహితులకు డబ్బులు బాకీగా ఇవ్వకూడదు. ఇస్తే ఫ్రీగా ఇవ్వాలి తప్ప బాకీగా మాత్రం ఇవ్వకూడదు అన్నది నా యొక్క ఒపీనియన్, నా ఉద్దేశం అండి.
మీ ఒపీనియన్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.